హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు బుక్ సమరీ. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలలో ఒకటైన థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం గురించి మాట్లాడబోతున్నాం. ఈ పుస్తకాన్ని నెపోలియన్ హిల్ రాశారు. ఈ పుస్తకం కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, మన ఆలోచనలు ఎలా మన జీవితాన్ని నిర్మిస్తాయో, విజయం ఎలా మొదట మన మైండ్లో ప్రారంభమవుతుందో అనే విషయాలను చాలా శక్తివంతంగా చెబుతుంది. మనలో చాలామంది సక్సెస్ అంటే అదృష్టం అనుకుంటారు. కొందరికి అవకాశాలుంటాయి కాబట్టి వాళ్లు ఎదిగారని అనుకుంటారు. కాని ఈ పుస్తకం ఒక గొప్ప విషయం చెబుతుంది. మనిషి తన మైండ్లో ఏమీ నమ్ముతాడో అదే చివరకు అతని జీవితంగా మారుతుంది. అంటే విజయం బయట మొదలవదు, అది మన ఆలోచనల్లో మొదలవుతుంది. ఈ పుస్తకం మొదటగా చెప్పే ముఖ్యమైన విషయం డిజైర్ అంటే బలమైన కోరిక. సాధారణంగా ఏదైనా కావాలి అనుకోవడం కాదు, మన జీవితాన్ని మార్చేంత బలమైన కోరిక. ఎందుకంటే ప్రతి గొప్ప విజయం ఒక చిన్న కోరికతోనే ప్రారంభమైంది. ఒక వ్యక్తి తన పరిస్థితులను చూసి ఇది కంటే మంచి జీవితం నాకు కావాలి అని నిర్ణయించుకున్నప్పుడు అక్కడి నుంచే మార్పు మొదలవుతుంది. ఈ పుస్తకం చెబుతుంది, నువ్వు నిజంగా ఏదైనా సాధించాలంటే అది కేవలం విష్ కాకూడదు, అది బర్నింగ్ డిజైర్ అయి ఉండాలి. అంటే నువ్వు దానికోసం పనిచేయటానికి, కష్టపడడానికి, ఫెయిల్యూర్స్ను ఎదుర్కొనడానికి కూడా రెడీగా ఉండాలి. మనలో చాలామంది పెద్ద కలలు కనరు. ఎందుకంటే వాళ్లకు భయం ఉంటుంది, నేను చేయలేనేమో, నేను ఫెయిల్ అయితే. కాని ఈ పుస్తకం చెప్తుంది, నీ ఆలోచనలే నీ జీవితానికి బేస్. నువ్వు నేను చేయగలను అని నమ్మితే నీ మైండ్ దానికి మార్గాలు వెతుకుతుంది. కాని నేను చేయలేను అని నమ్మితే నీ మైండ్ కారణాలు వెతుకుతుంది. ఇంకా ఈ పుస్తకం చెప్పే మరో గొప్ప విషయం ఫెయిత్ అంటే నమ్మకం. కాని ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం కాదు, నీ లక్ష్యంపై, నీపై, నీ భవిష్యత్తుపై నమ్మకం. ఎందుకంటే మనం పదే పదే ఏమాలోచిస్తామో అది మన మనసులో బలంగా స్థిరపడుతుంది. అందుకే ఈ పుస్తకం చెప్తుంది, ప్రతిరోజు నీ లక్ష్యాన్ని నీకు నువ్వే గుర్తుచేసుకో, దాన్ని ఊహించుకో, అది ఇప్పటికే నిజమైనట్టు ఫీలవ్వు. చాలామంది సక్సెస్ అయిన వాళ్లను చూస్తే వాళ్లలో ఒక కామన్ విషయం కనిపిస్తుంది. వాళ్లు మొదట ప్రపంచం నమ్మకముందే వాళ్లు వాళ్లను వాళ్లు నమ్మారు. ఇంకా ఈ పుస్తకం ఆటో సజెషన్ గురించి చెప్తుంది. అంటే మనం మన మైండ్కు ఏం చెప్తున్నామో అదే మన నమ్మకాలుగా మారుతుంది. మనలో చాలామంది రోజూ నెగటివ్ మాటలే మాట్లాడుకుంటాం. నేను పనికిరాను, నా వల్ల కాదు, నా పరిస్థితులు బాగోలేవు, ఇలా. కాని ఈ పుస్తకం చెప్తుంది, నువ్వు నీ మైండ్కు ఏ మెసేజ్ ఇస్తే అది దాన్ని నిజమని నమ్మడం మొదలుపెడుతుంది. కాబట్టి నువ్వు నీతో పాజిటివ్గా మాట్లాడాలి. నేను ఎదుగుతాను, నేను నేర్చుకుంటాను, నేను సాధిస్తాను అనే ఆలోచనలు నీ మైండ్ను మార్చటం మొదలుపెడతాయి. ఇంకా ఈ పుస్తకం స్పెషలైజ్డ్ నాలెడ్జ్ గురించి చెప్తుంది. అంటే ప్రతి రంగంలో ఎదగాలంటే ఆ రంగంలో ప్రత్యేకమైన జ్ఞానముండాలి. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, నువ్వు నేర్చుకుంటూ ఉండాలి, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కువగా విలువ పొందేది సమస్యలను సాల్వ్ చేయగలిగేవాళ్లే. ఇంకా ఈ పుస్తకం ఇమాజినేషన్ గురించి చాలా గొప్పగా చెప్తుంది. ప్రతి గొప్ప ఆవిష్కరణ, ప్రతి గొప్ప కంపెనీ, ప్రతి గొప్ప ఆలోచన మొదట ఒకరి ఊహలోనే పుట్టింది. మన మైండ్ చాలా పవర్ఫుల్, కాని చాలామంది దాన్ని ఉపయోగించరు. వాళ్లు భయంతో, అనుమానాలతో తమ కలలను చిన్నచేసుకుంటారు. ఈ పుస్తకం చెప్తుంది, నువ్వు పెద్దగా ఆలోచించాలి. ఎందుకంటే చిన్నగా ఆలోచిస్తే చిన్న ఫలితాలే వస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం డిసిజన్ అంటే నిర్ణయం తీసుకోవడం. చాలామంది జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవటానికి కారణం వాళ్లు ఎప్పుడూ సందేహంలోనే ఉండటం. ఒక పని మొదలుపెట్టాలా వద్దా అని చాలా రోజులు ఆలోచిస్తారు. కాని ఈ పుస్తకం చెప్తుంది, సక్సెస్ అయిన వాళ్లు త్వరగా నిర్ణయం తీసుకుంటారు మరియు తమ లక్ష్యంపై నిలబడతారు. ఇంకా ఈ పుస్తకం పర్సిస్టెన్స్ గురించి చెప్తుంది. అంటే పట్టుదల.
చాలామంది మొదట చాలా మోటివేషన్తో మొదలుపెడతారు. కాని చిన్న సమస్య వచ్చినా ఆపేస్తారు. ఫెయిల్యూర్ వచ్చినా వదిలేస్తారు. కానీ విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనుక ఒక విషయం ఉంటుంది. వాళ్ళు ఆపలేదు. ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు. అది ఒక లెసన్ మాత్రమే. థామస్ ఎడిసన్ వేలసార్లు ఫెయిల్ అయిన తర్వాతే బల్బు కనిపెట్టాడు. కాని అతను ఆగలేదు. అందుకే ప్రపంచం అతన్ని గుర్తుపెట్టుకుంది. ఈ పుస్తకం చెబుతుంది, నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, నిన్ను విమర్శించొచ్చు, పరిస్థితులు కష్టంగా ఉండొచ్చు, కాని నువ్వు ఆగకపోతే చివరకు నువ్వు గెలుస్తావు. ఇంకా ఒక గొప్ప కాన్సెప్ట్, మాస్టర్ మైండ్ అలయన్స్. అంటే మంచి ఆలోచనలు ఉన్న, ఎదగాలనుకునే పాజిటివ్ మనుషులతో కలిసి ఉండటం. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్లు మన ఆలోచనలను ప్రభావితం చేస్తారు. నువ్వు ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడేవాళ్లతో ఉంటే నువ్వు కూడా నెగటివ్ అవుతావు. కానీ నిన్ను ప్రోత్సహించే, ఎదగమని చెప్పేవాళ్లతో ఉంటే నీలో కూడా ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా ఈ పుస్తకం మనకు ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేస్తుంది. ఫియర్ అంటే భయం. ఇది మన ఎదుగుదలకు పెద్ద అడ్డంకి. ఫెయిల్యూర్ భయం, విమర్శల భయం, పేదరిక భయం ఇవే చాలామందిని జీవితంలో ముందుకు వెళ్ళనివ్వవు. కానీ ఈ పుస్తకం చెబుతుంది, ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయమున్నా ముందుకు వెళ్లడం. చివరగా ఈ పుస్తకం మొత్తం ఒకే మెసేజ్ చెబుతుంది, నీ ఆలోచనలు నీ జీవితాన్ని నిర్మిస్తాయి. నువ్వు పెద్దగా ఆలోచిస్తే పెద్దగా ఎదుగుతావు. నువ్వు నీపై నమ్మకం పెంచుకుంటే నీ జీవితం మారుతుంది. విజయం ఒక్కరోజులో రాదు. కాని ప్రతిరోజు సరైన ఆలోచనలు, సరైన నిర్ణయాలు, సరైన అలవాట్లు చివరకు గొప్ప ఫలితాలను తీసుకొస్తాయి. కాబట్టి ఈరోజు నుంచి నీ కలలను చిన్నగా చూడొద్దు. నీ మైండ్ను నెగటివ్ ఆలోచనలతో నింపొద్దు. నీ లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకో. దానికోసం కష్టపడు. ఆగకుండా ముందుకు వెళ్ళు. ఎందుకంటే గొప్ప విజయాలు సాధించినవాళ్లు సాధారణ మనుషులే కాని వాళ్ల ఆలోచనలు అసాధారణంగా ఉండేవి. ఇదే థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకం చెప్పే అసలు సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గొప్ప పుస్తకాల సారాంశాల కోసం తెలుగు బుక్ సమరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.